ఇంతింతై మూడో వంతై 77 ఆర్ఆర్ బ్యాచ్లో రికార్డు స్థాయిలో 62 మంది మహిళా ఐఏఎస్లు 62 మంది మహిళా ఐపీఎస్లు 17న దీక్షాంత్ పేరెడ్ హాజరు కానున్న బీఎస్ఎఫ్ డీజీ. దట్స్ గ్రేట్. ఒకసారి కంప్లీట్గా న్యూస్ చూద్దామా గైస్. ఈనాడు హైదరాబాద్. అమ్మాయిలు ఐపీఎస్ వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో 77 ఆర్ఆర్ రిక్రూట్ బ్యాచ్లో 174 మంది ఈసారి ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకోగా వారిలో 62 మంది 35.63% అమ్మాయిలే కావడం విశేషం. ఇండియన్ పోలీస్ సర్వీస్ చరిత్రలో ఇది రికార్డు. ఢిల్లీ నుంచి అత్యధికంగా 9 మంది ఉన్నారు. 73 ఆర్ఆర్ బ్యాచ్లో 22.66% మంది అమ్మాయిలుంటే తాజాగా దాదాపు 15% పెరిగారు. వీరంతా జిల్లాలో ఆచరణాత్మక శిక్షణకు వెళుతున్న నేపథ్యంలో అకాడమీలో ఈ నెల 17న జరగనున్న దీక్షాంత్ పేరేడ్కు బీఎస్ఎఫ్ డీజీ దల్జిత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు. ఈసారి పేరేడ్కు కమాండర్గా తమిళనాడు కేడర్కు చెందిన అజిత్ ఏ నాయర్ వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా ఈ బ్యాచ్లో ఐపీఎస్లకు సంబంధించిన వివరాలను బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ వివరించారు. సో ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న ప్రబేషనర్ల సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఇక్కడ చూడండి, ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళంతా. ఇక్కడ మహిళా ఐపీఎస్లు ఇలా అని ఇచ్చారు. 2020కి 25 మహిళలు అంటే 20.66 ఉన్నారు. 74 ఆర్ఆర్ 2021 37% మహిళలు ఉన్నారు అండ్ 22.29 ఉంది. అండ్ 2022కి 32 మంది మహిళలు ఉన్నారు, దాంట్లో 20.65% ఉన్నారు. 2023 నాటికి 54 అంటే 28.72% ఉన్నారు. అండ్ 2024 నాటికి 35.63% వచ్చేసారు గైస్, అంటే 62 మంది ఉన్నారు. దట్స్ గ్రేట్. సో ఇది గైస్ మహిళా ఐపీఎస్ల రిపోర్ట్ వివరాలు. మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డైరెక్టర్ అమిత్ గార్గ్ చిత్రంలో అజిత్ ప్రతాప్ సింగ్, శ్రీనివాస వర్మ నిలుచున్న వారిలో వరుసగా 77 బ్యాచ్ ట్రోఫీ విజేతలు రిగ్జన్ చోపెల్, సోహం సునీల్, మనోజ్ కుమార్, అశ్వని, అంజిత్ ఏ నాయర్, కీర్తి యాదవ్, సగున్ కాడ్కే, వరుణ్ కే గౌడ. దట్స్ గ్రేట్. వీళ్ళందరూ బ్యాచ్లు గెలిచారంట. 73 ఆర్ఆర్ బ్యాచ్లలో 68 మంది ఉన్న ఇంజనీర్లు తర్వాతి బ్యాచ్లలో వరుసగా 69, 66, 57 మందిగా ఉన్నారు. ఈసారి 50కి తగ్గిపోయారు. సైన్స్ నేపథ్యం ఉన్న వారు పెరుగుతున్నారు. 73 ఆర్ఆర్ బ్యాచ్లో 10 మంది ఉన్న వీరు ఈసారి 21 మందికి పెరిగారు. ఆర్ట్స్ 29 17%, కామర్స్ 8 5%, ఇంజనీరింగ్ 86 50%, లా 6 3%, ఎంబీబీఎస్ 8 5%, సైన్స్ 36 20%. ఎక్కువగా సైన్స్ వాళ్ళే ఉన్నారంట. చూడొచ్చు 36 మంది సైన్స్ వాళ్ళు కాదు, ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు. ఇంజనీరింగ్ వాళ్ళు 86 మంది ఉన్నారు, 50%. దట్స్ గ్రేట్. ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికులు ఉత్తరప్రదేశ్ నుంచే ఉన్నారంట ఐపీఎస్లో అమ్మాయిలు. ఈసారి ఉత్తరప్రదేశ్ నుంచి అత్యధికంగా 35 మంది ఐపీఎస్లు ఎంపికయ్యారు. రాజస్థాన్, మహారాష్ట్రల నుంచి 19 మంది చొప్పున, ఢిల్లీ 17, తమిళనాడు, బీహార్ల నుంచి 12 మంది చొప్పున, హర్యానా నుంచి 10 మంది ఉన్నారు. దట్స్ గ్రేట్. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి 5, తెలంగాణ నుంచి 2 మాత్రమే ఎంపిక కావడం గమనార్హం. మరోవైపు భూటాన్కు చెందిన 6, నేపాల్, మాల్దీవుల నుంచి 5 చొప్పున శిక్షణ పొందారు.
కేడర్ కేటాయింపుల్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్, గోవా, మిజోరాం కేంద్రపాలిత ప్రాంతాల అగ్ముట్కు 24 మంది, ఉత్తరప్రదేశ్కు 23, తమిళనాడుకు 14, పశ్చిమ బెంగాల్కు 13, మహారాష్ట్రకు 12, మణిపూర్కు 10 మందిని కేటాయించారు. తెలుగు రాష్ట్రాలకు 4 చొప్పున ఇచ్చారు. ఇచ్చారంట. దట్స్ గ్రేట్. ఆంధ్రప్రదేశ్కు అశ్విన్ మణిదీప్, కాకుమాన సొంత రాష్ట్రం. జాదవ్రావు నిరంజన్ మహేంద్ర సిన్హ్ మహారాష్ట్ర, జయశర్మ ఢిల్లీ, తరుణ్ హర్యానాను, తెలంగాణకు ఆయేషా ఫాతిమా మధ్యప్రదేశ్, మందారే సోహం సునీల్ మహారాష్ట్ర, మనీషా నెహ్రా రాజస్థాన్, జార్ఖండ్ను కేటాయించారు. మనకు వచ్చేసి ఆయేషా ఫాతిమా అంట, మన సిటీకి ఆయేషా ఫాతిమా ఐఏఎస్ మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నారు ఈమె. దట్స్ గ్రేట్. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు తెలంగాణ ఆయేషా ఫాతిమా. 77 ఆర్ఆర్ బ్యాచ్లో ట్రోఫీల విజేతల వివరాలు www.enadu.net ఉందంట. వీళ్ళ ట్రోఫీల వివరాలు అనేది ఎవరికైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఈ సైట్కి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఆధునిక సవాళ్లపై తర్ఫీదునిచ్చాం. అమిత్ గార్గ్, జాతీయ పోలీస్ అకాడమీ డైరెక్టర్. ప్రొబేషనర్లకు సెన్సిటివిటీ, మోడర్న్ అకౌంటబిలిటీ, రిలయబిలిటీ, టెక్నాలజీ స్మార్ట్ విధానంలో శిక్షణ ఇచ్చాం. మానవత్వాన్ని పెంపొందించేందుకు అనాథాశ్రయాలకు, షెల్టర్ హోమ్లకు తీసుకెళ్లి పరిశీలన చేయించాం. బ్లాక్ చైన్ టెక్నాలజీ పోవడంపై తర్ఫీదు ఇచ్చాం. ఏఐఎంఎల్ డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాం. క్షేత్రస్థాయిలో ఠాణాల్లోని పరిస్థితులను అధ్యయనం చేయించాం. నేరఘటనను కృత్రిమంగా చిత్రీకరించి ప్రాథమిక దర్యాప్తు మొదలుకొని అభియోగ పత్రాల నమోదు వరకు పూర్తి చేసేలా మూడ్ కోర్టులను నిర్వహించాం. నైతిక విలువలు, ప్రవర్తన, మానవీయత తదితర 11 అంశాల్లో డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైకలాజికల్ రీసెర్చ్ DIPR నిపుణులతో శిక్షణ ఇప్పించాం. దట్స్ గ్రేట్. వయసు గల వారిగా చూడండి గైస్, ఇది రిపోర్టు, ఐపీఎస్ వాళ్ళ రిపోర్ట్ అన్నమాట ఇది. వయసుల వారిగా 25 లోపు 7 మంది మహిళలు, పురుషులు 14, 25 నుంచి 28 37 మంది మహిళలు, 50 మంది పురుషులు, 28 ఏళ్ల పైన 18 మంది మహిళలు ఐపీఎస్లు అండ్ పురుషులు 48 మంది, మొత్తం 62 మంది మహిళల ఐపీఎస్లు అండ్ పురుషులు 112 మంది ఐపీఎస్లు. వైవాహిక స్థితి, వివాహితులు అంటే పెళ్ళైన వాళ్ళు మహిళలు 13 అంటే 8% మంది, 28 మంది పురుషులు అంటే 16% పురుషులు. అవివాహితులు 49 మంది మహిళలు ఐపీఎస్లు అన్నమాట, అంటే 28% ఉన్నారు. పురుషులు 84% ఉన్నారు. సింగిల్ పర్సన్స్ 48% ఉన్నారన్నమాట. 84 మంది పురుషులు అయితే 48% అనమాట. సో ఇది గైస్ ఐపీఎస్ల వివరాలు. కంప్లీట్గా మొత్తానికి ఐపీఎస్ రిపోర్ట్లు ఇవి గైస్.